సర్జికల్ స్ట్రైక్స్ 2కి సంబంధించి ఒక సినిమా వచ్చింది అప్పుడు. దాంట్లో ఒక అంటే తెలుగులో డబ్‌లో గూడా వచ్చిందది. అందులో మనకి ఆపరేషన్ సింధూర్‌కి ముందు జరిగిందేంటి, పల్వామా అటాక్‌కి ప్రతిగా మనం వెళ్లి అక్కడున్న బాలాకోట్ కొట్టాం గదా! అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ 1 వచ్చేటప్పటికి ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉంటాయో అక్కడ కొట్టాం గదా! ఆ టైంలో ఆ దట్టమైన అటవీ ప్రాంతంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాద శిబిరం దగ్గరికి ఒక డ్రోన్‌ని పంపిస్తాడు. ఒక కుర్రోడు వాస్తవంగా ఈ నిఘా డిపార్ట్మెంట్‌లో పనిచేస్తున్న కుర్రోడు సొంతగా తయారు చేసుకుంటున్నటువంటి ఒక వీడియో అనమాట. వీడియోకి సంబంధించి ఒక పక్షిలాగా ఉంటదది. మామూలు పిచ్చుకలతో పాటు పిచ్చుకలాగా ఉంటది. అట్లాంటి దాన్ని అక్కడికి పంపించి దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి వీడియో అంతా కూడా రికార్డ్ చేస్తే ఆ తర్వాత మనం అటాక్ చేసాం వాళ్ళని. అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అట్లాగా కాకుల ఆకారంలో, పక్షుల ఆకారంలో, డేగల ఆకారంలో, పావురాల ఆకారంలో సరికొత్త డ్రోన్‌లు తయారైనయి భారతదేశంలో అన్నటువంటిది ఇప్పుడు అంతర్జాతీయ మీడియా ఫోకస్ చేస్తుంది.